వెల్కమ్ టు ఫ్లేవర్స్ ఆఫ్ అనుపమ. ఇవాళ నేను మీకు ఉలవ డిలైట్ అంటే నా ఉలవ వడలు అండ్ చింతపండు చట్నీతో సర్వ్ చేశాను. గుర్తుందా? బోల్డ్ గడబడి చేశాను ఆ రోజు, గుర్తుండే ఉంటుంది. స్ప్యూమా గన్నేసి అదేసి ఇదేసి. ఇవాళ అలాంటివి ఏమీ చేయట్లేదు. సింపుల్గా ఉలవ వడలు చింతపండు చట్నీ చేసుకోవడం ఎలాగో నేర్పిస్తున్నాను. దీనికి ఉలవలు నానబెట్టుకోవాలండి. ఒక 24 hours నానితే మరీ బాగుంటుంది. పోనీ మీకు అంత టైం లేకపోతే ఓవర్ నైట్ నానబెట్టుకోండి. ఉలవలు అంటే ఇలాగే ఉంటాయండి. దీన్ని ఓ రోజంతా నానబెట్టాను నేను. ఎంత నానబెడితే అంత బాగుంటాయి. నానబెట్టి కాస్త నీళ్లు తీసి కడిగాను. వీటితో గారెలు వేసుకోవడం ఎలా అని చూపిస్తాను నేను. 3 గుప్పెళ్ళు తీసుకున్నాను నేను. ఇప్పుడు మిక్సీ జార్ మరీ ఎక్కువైపోతుందని, మరీ చిన్నగా అయిపోతుందని దీంట్లో కొంచెం పచ్చిమిరపకాయలు, ఒక బోట ఇంచ్ కన్నా కొంచెం ఎక్కువ మన అల్లం ముక్కలు కోసుకుందాం. కొంచెం కొద్దిగా ఉల్లిపాయ, కొంచెం జీలకర్ర. సో ఇది నేను ఇట్లా గిన్నెలోకి తీసుకుంటున్నాను. దీంట్లో కొంచెం వేయించుకునే ముందు కొద్దిగా ఉల్లిపాయ వేసుకుందాము. కొద్దిగా వేసుకొని కలుపుకుందాము. ఎందుకంటే ఒక్కసారి వేసుకుంటే కొంచెం ఉల్లిపాయలు నీళ్ళు వదులుతాయి కదా, వేసుకోవడం కష్టం అవుతుంది. కొంచెం జీలకర్ర వేసాను, కొద్దిగా ఎక్కువ పడింది అనుకోండి. ఇదేమో కరివేపాకు బాగా కొద్దిగా చిన్న ముక్కలుగా తుంపేస్తున్నాను. ఇదేం పెద్ద నాజుకు వంటకం కాదు కాబట్టి మహా నాజుగ్గా ఏం చేయక్కర్లేదు. కొంచెం బండగానే చేసుకోవచ్చు. ఇప్పుడు వడలు పిండి రుబ్బేసుకున్నాము. ఇంకో పక్కన నేను చట్నీ కూడా ఎక్కిచ్చేస్తాను. చట్నీ ఇంకా వడలు 2 ఒకేసారి అయిపోయి రెడీగా ఉంటాయి మనకి తినడానికి. మనం చింతపండు చట్నీ కోసం ఎక్కించుకున్నామండి. చింతపండు చట్నీ కోసం మనం చింతపండు రుబ్బుకున్నాము. నానేసిన చింతపండు రుబ్బేసాను నేను. కొద్దిగా ఉప్పు, కొంచెం జీలకర్ర పొడి, కొద్దిగా ధనియాల పొడి, కొంచెం కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, కొద్దిగా ఆనియన్ పౌడర్, చిటికెడు జింజర్ పౌడర్ అండ్ కొద్దిగా గార్లిక్ పౌడర్. వీటితో పాటు కొద్దిగా పులుపు విరగడానికి కొంచెం బ్రౌన్ షుగర్. అంతేనండి. బెల్లం పొడి ఉంటే బెల్లం పొడి వేసుకోండి. అంత సింపుల్ ఆ చట్నీ. దీన్ని నేను యాక్చువల్లీ సాలిడ్గా ఎలా తయారు చేయాలి అని ఆలోచించి దీనికి నేను అగర్ వేసి కలిపి సెట్ చేశాను. ఇప్పుడు మనకు అంత కష్టం ఏమీ అవసరం లేదు కాబట్టి చక్కగా మనం దీన్ని ఉడకనిచ్చేసి ఇలాగే వాడేసుకుందాం. దీనికి ఇంకా పెద్దగా తాలింపులు ఎక్సెట్రాలు కూడా ఏమీ అక్కర్లేదు. జస్ట్ చింతపండు పచ్చడి. ఉలవ వడలతో చింతపండు పచ్చడి ఏంటి అంటారా? మళ్ళీ ఉలవచారులో చింతపండు ఉంటుంది కదండి, దాన్ని మనం ఎలా రీకన్స్టిట్యూట్ చేస్తాం చెప్పండి ఉలవ వడల్లో. అందుకని ఉలవచారు టేస్ట్ రావాలని ఇలా చింతపండు పచ్చడి చేశాను. ఇది ఇంకొంచెం పిలుపుగా ఉందండి. ఇంకొంచెం చక్కెర వేస్తున్నాను నేను పులుపు పెరగడానికి. ఇంత బీభత్సమైన ఐడియాలు నాకు ఎందుకు వస్తాయి అంటారా? తెలియదండి. అప్పుడప్పుడు బొర్ర అలా పనిచేస్తుంటుంది. ఇలా బీభత్సాలు చేస్తుంటాను నేను. ఇంకేం లేదండి. ఇది సింపుల్గా దగ్గరకు వచ్చేదాకా ఉడకనివ్వాలి. నేను నీళ్ళు తీసుకొని ముద్ద
నీట్గా వడలు చేస్తున్నాను. చేయి తడి చేసుకుంటూ ఇట్లా ఉండ చుట్టుకోవాలండి. నేను కాస్త చిన్నగా వేస్తున్నాను, మీకు కావాలంటే ఇంకొంచెం పెద్దగా వేసుకోవచ్చు. మీకు తెలుసు కదండి, నాకు అన్ని మినియేచర్ సైజ్ నచ్చుతాయి. వంటలో ఏదైనా కొద్దిగా చిన్నగా ఉంటేనే నచ్చుతాయి. ఈ మధ్య మధ్యలో కలుపుకుందామండి. ఇది ఒకటి వేగిపోయినట్టుంది, తిరగేద్దాం కాస్త వీటిని. ఈ వడ వేగిపోయినట్టుందండి. ఇది మాడకముందే కాస్త ఓ ప్లేట్ తీసుకొని తీసేసుకుందాం. ఉలవలు కాస్త రంగు ఎక్కువ ఉంటాయి కదండి, అందుకనే బాగా ఇలా ఎర్రగా వేగనివ్వండి, లేకపోతే దాన్ని లోపల ఉడకవు. సో మంచిగా వేగితే ఇవి స్నాక్గా పెడితే అసలు యామ్ తినేస్తారు, ఈవినింగ్ స్నాక్గా, అండ్ వెరీ హెల్దీ. ప్లేటింగ్ టైం అండి. చాలా సింపుల్గా ప్లేటింగ్ చేస్తున్నాను, చూసేయండి. ఆ తర్వాత టేస్టింగ్ టైంకి వెళ్ళిపోదాం. అన్నీ రెడీగా ఉన్నాయండి. నేను ఇప్పుడు ప్లేటింగ్ చేయబోతున్నాను. నేను ఒక ప్లేటింగ్ ట్రిక్ చూపించబోతున్నాను మీకు. ఎంత సింపుల్ ట్రిక్ అంటే ఇది ఎందుకు మాకు తెలియలేదా అనుకుంటారు. మన ఫ్రెష్ క్రీమ్ అండి. జస్ట్ మనం ఉలవచారులో ఫ్రెష్ క్రీమ్ వేసుకుంటాం కదా, అందుకే ఉలవ వడల మీద కూడా చట్నీతో పాటు కొద్దిగా ఫ్రెష్ క్రీమ్తో సర్వ్ చేస్తున్నాను. ఇదేనండి మన ఉలవచారు డిలైట్. ఫైనలీ మన ఉలవ డిలైట్ రెడీ. దీంట్లో నేను అరోజ్ చేసినవన్నీ ఆల్మోస్ట్ ఉన్నాయండి. ఒకటే లేనిది ఏంటంటే ఆ కష్టపడి ఫోమ్ చేయడానికి ట్రై చేసి, ఉలవ ఫోమ్ చేయడానికి ట్రై చేసి డామ్ అని ఫీల్ అయిపోయాను. అది తప్ప మిగతా అన్నీ బాగున్నాయి ఇక్కడ. సో ఐఎమ్ నాట్ మిస్సింగ్ దాట్. కొంచెం చట్నీ అద్దుకుని చాలా బాగున్నాయండి. ఈ గారెలు కూడా నాకు అసలు మీతో మాట్లాడాలనిపించలేదు, ఇంకా తినాలనుంది, ఆకలి కూడా వేస్తుంది, అది వేరే సంగతి. కాకపోతే ఇది చాలా బాగున్నాయి. ఈ రెసిపీ డెఫినెట్గా ట్రై చేయండి. ఉలవలు వడలు వేసుకోవడం, అలసందలు, ఉలవలు ఇలాంటివన్నీ వడలు వేసుకుంటే చాలా హెల్దీ. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. డెఫినెట్గా ఇట్లా కొంచెం వెరైటీ చట్నీలు, మీరు చింతపండు చట్నీ పెట్టాలని ఏం లేదు, కొద్దిగా టమాటా చట్నీ ఇలాంటి వాటితో కూడా సర్వ్ చేయొచ్చు. అండ్ కొద్దిగా ఈ క్రీమ్ లాంటివి వేసుకుంటే దానికి ఇంకా రిచ్నెస్ యాడ్ అవుతుంది. సో నేను ఉలవ వడ తింటూ ఉంటాను, అందులోకి మీరు నా వీడియోకి లైక్ అండ్ షేర్ చేయండి. అంతే. ఫ్లేవర్స్ ఆఫ్ అనుపమకి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుసుకుందాం ఇంకో మంచి రెసిపీతో. బాయ్ బాయ్.